తులారాశి అమ్మ, మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకుంటే తులారాశి వాళ్ళకి దూర విద్య కొరకు అంటే ఉన్నత విద్య కొరకు విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు ఇరుగు పొరుగు మొదలైన వారి యొక్క సహకారంతో విదేశీ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే సామాజిక సేవ చేయడం, గుర్తింపు, గౌరవం, తండ్రి పెద్దలు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. ఆకస్మికమైన ధనం ఖర్చు అయినప్పటికీ మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కొరకు కానీ ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, అందులో కూడా ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు, మీ సంతానం అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి కొరకు కొన్ని చక్కటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో అంటే ముఖ్యమైన పనులలో మాత్రం కొంత ఆలస్యాలు, ఆటంకాలు, కొంత చికాకు కలిగే అవకాశం ఉండడం బట్టి మీకు కొంత చికాకు అనేది ఏర్పడుతుంది. కనుక ఆలస్యాలు, ఆటంకాలు మాత్రమే కాకుండా ముఖ్యమైన పనులలో ఏదో అంటే ఇతరుల కొరకు అంటే మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ఆకస్మికంగా ముఖ్యులైన వ్యక్తుల కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. అది మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా, ఇతరులకు సహకరించే వ్యక్తిగా మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు, అలాగే ఆ ప్రయాణాల్లో చిన్నపాటి అవరోధాలు మొదలైన వాటికి అవకాశం కూడా కనబడుతుంది. ధనస్సు రాశి అమ్మ, మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాలు పెరుగుతాయి, సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వాతావరణం, మీరు మీ ఆలోచనలు మొదలైన విషయాల్లోనూ, అలాగే సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లోనూ, మైత్రి బంధాల విషయాల్లోనూ ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వ్యక్తిగత గౌరవాన్ని, వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆరోగ్యం కొరకు, అలాగే మీ గృహ వాహనాల కొరకు కూడా ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు చేసే పరిస్థితులు లాంటివి ఏర్పడుతున్నాయి. ఇతరులకు వాగ్దానాలు చేసినప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ అధిగమించాలి. కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నాయకత్వ లక్షణాలు కూడా పెరగడం బట్టి మాటల వల్ల, ఉద్వేగాల వల్ల కొంత విభేదాలకు అవకాశం ఉంటుంది. కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా కీలకంగా ఈ రోజున చర్చలు చేస్తారు.